ఏంట్రా ఇది? అసలు ఎంత తాగినా కిక్కే ఎక్కడం లేదు. ఈ మధ్య వచ్చేవన్నీ అలానే ఉన్నాయన్నా. అవునా? హలో, నేను ఏసీపీ భరత్ని మాట్లాడుతున్నాను. నువ్వు ఎక్కడున్నావు ఏంటో నాకైతే తెలీదు, కానీ ఇప్పుడు నీ ప్రాణాలకు ప్రమాదం. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపో. ఏసీపీ భరత్, ఏంటి నన్ను బెదిరిస్తున్నారా? నేను అసలు దేనికి భయపడకూడదనే మా అమ్మ నాకు సాంబా అనే పేరు పెట్టింది. నాకు భయం అంటే ఏంటో తెలీదు, భయపెట్టడం మాత్రమే తెలుసు. ఇప్పుడు నువ్వు ఆ తోట ఉన్న ఇంట్లో ఉన్నావు. నీ పక్కన ముగ్గురు నుంచొని ఉన్నారు. నీ ఎడం చేతి వైపు ఇద్దరు కూర్చొని క్యారమ్స్ ఆడుతున్నారు. నీ ఎదురుగా నుంచున్న వాడు బ్లాక్ టీషర్ట్ ఇంకా బ్లాక్ క్యాప్ వేసుకున్నాడు. ఏంటి ఏసీపీ, నువ్వు ఈ పోలీసు ఉద్యోగం మానేసి ఈ జాతకాలు చెప్పడం, భవిష్యత్తులు చెప్పడం ఎప్పుడు మొదలు పెట్టావు? సుమతిని, ఎస్ఐని, మినిస్టర్ని, ఈ ముగ్గురిని చంపింది ఒక్కరే. 8871 నెంబర్ నుంచి కాల్ చేసి వాళ్ళందరినీ చంపేశారు. అదే నెంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది. అతని నెక్స్ట్ టార్గెట్ నువ్వే. ఇలా చూడు, ఆ నెంబర్ నుంచి కాల్ వస్తే నువ్వు అటెండ్ చేయొద్దు. త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపో. అవును, నువ్వు చెప్పినట్టే ఆ 887 నెంబర్ నుంచి ఇప్పుడే నాకు కాల్ వస్తుంది. ఇలా చూడు, ఆ కాల్ని ఆన్సర్ చేయకు. నా మాట విను. ఎలాగూ నువ్వు ఎక్కడికే కదా వస్తున్నావు, రా. నువ్వే వచ్చి చూస్తావుగా. చావబోయేది నేను కాదు, వాడు. వచ్చి వాడి బాడీని పోస్ట్ మార్టం చేయడానికి తీసుకెళ్ళు. హే, హలో హలో, ఎవడ్రా నువ్వు? రక్షించడానికి దేవుడున్నప్పుడు శిక్షించడానికి కూడా యముడు ఉండాలి కదరా. నిన్ను శిక్షించబోయే ఆ యముడిని నేనే. ఆ ముగ్గురిని నేనే చంపాను. అదే విధంగా నిన్ను నేనే చంపుతాను. నన్ను చంపుతావా? నన్ను చంపుతావా? నన్ను? జనాలందరూ దండాలు పెట్టి పూజలు చేసే ముక్కోటి దేవతల సాక్షిగా చెప్తున్నాను, నేను నిన్ను చంపే తీరుతాను. రేయ్, ధైర్యం ఉంటే నా కళ్ళ ముందుకొచ్చి మాట్లాడరా. చావబోయేది నేనా లేదా నువ్వా అనేది డిసైడ్ చేసుకుందాం. ఇప్పుడు నువ్వు నన్ను ఇంటి పక్కన శ్మశానం దగ్గరే నేను వెయిట్ చేస్తున్నాను. నీకు ధైర్యం ఉంటే అక్కడికి వచ్చి నన్ను టచ్ చేసి చూడరా. అప్పుడు నేను నీ సంగతి చెప్తాను. వస్తా, అక్కడికొచ్చి నీ పని చెప్తా. ఈ రోజు వాడిని ప్రాణాలతో వదలకూడదు. పదండ్రా. చూద్దాం. కమిన్ కంట్రోల్ రూమ్. నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండండి. ఓకే సార్. సరే సార్. గట్టిగా చెప్పండి. ఏ రైల్వే సిగ్నల్? సార్, ఐడీసీ ఫ్యాక్టరీ రైల్వే గేట్ దగ్గర కార్ ఆగుంది సార్. కీప్ ట్రాకింగ్, డోంట్ లూజ్ దెమ్. ఏయ్, త్వరగా వెళ్ళరా. అలాగే అన్న. కీప్ లెఫ్ట్, కీప్ లెఫ్ట్. ఏ శ్మశానం? రైట్ తీసుకోరా. అన్నా, అక్కడెవడో కూర్చొని ఉన్నాడు. వాడే నాన్న. ఎంత దూరం పరిగెడతావు? పరిగెట్రా. ఏరియా మొత్తం నా కంట్రోలే. సరైన ప్లేస్కి వచ్చి అడ్డంగా బుక్ అయిపోయావురా. ఈ చుట్టూ ఉన్నది నీ కోట కావచ్చు, కానీ ఇప్పుడు నువ్వు నిల్చున్నది నా కోటరా. ఇది నా కోట. ఇద్దరు అమాయకుల్ని ఎంత దారుణంగా హింసించావో గుర్తు తెచ్చుకో, నీకే అర్థమవుతుంది. రే, ఎవర్రా నువ్వు? అసలు నేను ఎవరా అన్నది చూడ్డానికి నువ్వు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నట్టున్నావు. నన్ను చూసే అంత ధైర్యం నీకుందా? చూస్తావా? చూస్తావా? నువ్వు వచ్చి నిల్చున్నావు కదా, నీ పక్కనే ముందో ఒకసారి చూడు.
నువ్వు చేసిన పాపమంత వదలదే నిన్న ఇంకా కామ క్రోధ లోభ మోగమన్నిటిని వదిలేసై రణభూమి వదలదే నిన్న ఇంకా కామ క్రోధ లోభ మోగమన్నిటిని వదిలేసై రణభూమి అవుతుంది ధర్మరక్ష జరుగుతుంది దుష్ట శిక్ష రూపు చేసినట్టి కర్మ లెక్క కట్టి తెచ్చి ప్రోమ కామ క్రోధ లోభ మోగమన్నిటిని సరి చూడదా నేను తప్పు చేశాను నేను చేయొద్దు నేను తప్పు చేశాను నేను సరెండర్ అయిపోతాను వద్దు నన్ను వదిలే తప్పైపోయింది మమ్మల్ని క్షమించండి అని అడగగానే వదిలేయడానికి ఇది చర్చ కాదు. పర్లేదులే, మిమ్మల్ని క్షమించాము, వెళ్ళిపోండి అని చెప్పడానికి మేము దేవుళ్ళవి కాదు. మీరు చేసింది తప్పో ఒప్పో అని నిర్ణయించి శిక్షించడానికి ఇది కోర్టు కాదు. ఇది రణభూమి. ఈ విక్రమ్ వేదాలే యముళ్ళు. వద్దన్నా నువ్వే మొదలు పెట్టావు, అందుకే మేము దీన్ని ముగించబోతున్నాం. ధర్మరక్ష జరుగుతుంది దుష్ట శిక్ష రూపు చేసినట్టి కర్మ లెక్క కట్టి తెచ్చి ప్రోమ కామ క్రోధ లోభ మోగమన్నిటిని సరి చూడదా వద్దు 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 వద్దు. వాళ్ళని రిలీజ్ చేయండి. ఎందుకు సార్? వాళ్ళు ఇక్కడ స్టేషన్లోనే ఉన్నారు. 8871 ఉన్న మొబైల్ నెంబర్ని మనం సీజ్ చేశాం. మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చంపిన అతని నెంబర్ కూడా 8871. ఒకే నెంబర్ని ఇద్దరు యూజ్ చేయడం ఎలా సాధ్యమవుతుంది? వాళ్ళు నేరస్తులు కాదు, వాళ్ళని వదిలేయండి. సరే సార్, రండి. హే స్టాప్. 8871 నంబర్ నుంచి కాల్ వస్తుంది.
అందరూ వాళ్ళ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించుంటే మాకు న్యాయం దక్కేది. తప్పు చెయ్యని ఇద్దరు అమాయకులు చావకూడదు అని రెస్టారెంట్లో ఉన్నారని నేనే మీకు ఫోన్ చేసి చెప్పాను. వీళ్ళు నేరస్తులు కాదు, నిరపరాధులని ప్రూవ్ చేయడం కోసమే వీళ్ళని సెల్లో బంధించిన తర్వాత నేను హత్య చేశాను. ఎవరు అసలు ఎవరు నువ్వు? విక్రమ్ వేద, ఇది ఆరంభం మాత్రమే.